గురుగీత. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుదేవ దత్త. ముందుగా మా గురువుగారు త్రిభాషా మహాసహస్రావధాని, ప్రణవ పీఠాధిపతి, అభినవ సుఖ శతాధిక ఆలయ ప్రతిష్టాపకకర్త బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, చదువుల తల్లి మహాసరస్వతీ మాతకు నమస్కరిస్తూ ఈ గురుగీతకు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ అవధూత దత్తపీఠం మైసూరు వారు అందించిన వివరణను వినిపిస్తాను. ముందుగా అన్నయ్య అందించిన ప్రస్తావన వినిపిస్తాను. జీవితంలో తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో గురువు కూడా అంతే ముఖ్యము, అంతకన్నా ఎక్కువ. ఈశ్వరుడు, గురువు, ఆత్మ ఒక్కటే. గురువు మనోవైద్యుడు. శిష్యుడిని ఉద్ధరించడంలో వెనుకాడడు, ఉత్తముడుగా తయారు చేస్తాడు. ప్రతి జీవికి ఊపిరి ఎంత అవసరమో సద్గురువు కూడా అంతే అవసరము. ఈ గురుగీతలో గురువు గురించి విపులంగా తెలుసుకోవచ్చు. అతి రహస్యమైన ఈ గురుగీతను సాక్షాత్ పరమేశ్వరుడే జగన్మాత పార్వతీదేవికి బోధించి లోకోపకారం చేశాడు. పరతరమైన గురుతత్వాన్ని తెలియజేసేది ఈ గురుగీత. దీనిని అనర్హులైన వారికి ఉపదేశించరాదని శివగురు శాసనం. సప్త ఋషుల సమక్షంలో సాధకులైన మహర్షుల కోసం సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి గురువు అంటే ఏమిటి, గురూపాసన చేయడం ఎలా అని ప్రశ్నించింది. గురుదీక్షను అనుగ్రహించమని కోరింది. మానవలోకంలో ఈ గురుతత్వమును ప్రథమంగా ప్రచారంలోకి తెచ్చినది గురుమూర్తి దత్తాత్రేయ స్వామియే. తరువాతి కాలంలో వ్యాస భగవానుడు తన స్కాంద పురాణంలో శివపార్వతుల సంవాదముగా గురుగీతను పొందుపరిచారు. ఆ తరువాతి కాలంలో శ్రీ శంకరాచార్యుల వారు గురుకీర్తిని అనేక విధములుగా ప్రవచించారు. యావత్ ప్రపంచము కోరికలను సాధించడానికి ఏర్పడిన అపూర్వమైన అద్భుతమైన మార్గమే ఈ గురు మార్గము. ఇది అంత సులభమైనది కాదు. గురువును ఎలా ఆశ్రయించాలి, ఎలా సేవించాలి, ఎలా ప్రీతి కలిగించాలి, ఎలా ధ్యానించాలి, ఎలా ఉపాసించాలి, వీటన్నిటినీ ఎన్నో నియమాలతో, శ్రద్ధతో, విశ్వాసముతో, దృఢ సంకల్పముతో, ఎంతో నిరంతర కృషితో ఎలా సాధన చేయాలో చెప్పే వివరణ ఈ గురుగీత. గురువు గురించి. గురువును మనంతట మనంగా గుర్తించి నిర్ణయించుకోవడం అసాధ్యము. తపనతో, ఆర్తితో అన్వేషణ చేస్తున్న సాధకునికి తారసిల్లిన సత్పురుషులను దర్శిస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒకరి వద్ద మనస్సుకు అకారణమైన మనశ్శాంతి, ప్రశాంతత కలుగుతుంది. జీవితంలో ఉన్న కల్లోలాలు అన్నీ ఆ సన్నిధిలో అప్రయత్నంగా గుర్తుకు వచ్చి అవి తీరగలవన్న ధైర్యం వస్తుంది. ఈయన నావాడు అన్న ప్రేమ దానంతట అదే పుడుతుంది. అలాంటి స్థానమును గురుస్థానముగా గుర్తించవచ్చు. నిజానికి గురువే నీ దగ్గరికి వస్తాడు. ఆయనను గుర్తించాలి. తనను గుర్తించలేవు అన్న నీ అల్పత్వం ఆయనకు తెలుసు. ఆది గురువు అనేక రూపాలలో తిరుగుతూ నీకు అర్హత వచ్చాక తనను ప్రకటించుకుంటాడు. ఇక్కడితో చిక్కులు తీరినట్లు కాదు, ఒక ఊరట కలిగినట్లు. గురుప్రాప్తి వల్ల ఇంద్రియ బలం వస్తుంది. గురువుని ఆశ్రయించిన అసలు పని మరచిపోయి లౌకిక కోర్కెలను గురువు ద్వారా తీర్చుకుందాము అనే ఆలోచన పుట్టవచ్చు. గురు పరీక్షలు ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. గురు పరీక్షల తీవ్ర స్థాయి నుండి తట్టుకొని నిలబడాలి, లేదంటే పతనమే. సాధనలో జారిపడిపోతాము. ఆలోచించి గురువును నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్నాక వెనక్కి తిరిగే హక్కు నీకు ఉండదు. గురువు తనకు పెట్టే పరీక్షలు గురువులోని లోపాలుగా భావించే స్థితి ఇక్కడి నుండే సంభవిస్తుంది. మనలో గురువును మార్చుకుందాము అనే బుద్ధి పుడుతుంది. ఇది పతనానికి పరాకాష్ట. ఎన్ని పొరపాట్లు చేసినా గురువు సర్దుకుంటాడు. కానీ గురువుని మార్చాలి అనే ఆలోచన వస్తే ఈ జన్మకు గురువు లేనట్లే. గురువుని వదిలి వేరొక గురువును ఆశ్రయించినా మళ్ళీ పతనమే. గురువు అంతటా ఉంటాడు. అదే గురుతత్వంలోని రహస్యం. గురువుని ఒక మనిషిగా భావించకూడదు. ప్రకృతిలోని ప్రతి అణువు సాధకుడు అయిన వాడికి గురువే. గురూపదేశ మార్గాన్ని అనుసరించటలో సాధకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు తమ భర్తే ప్రధాన గురువు.
గురువు అనుగ్రహించినంత త్వరగా ఏ దేవతలు అనుగ్రహించరు. సద్గురుమూర్తి ఐహిక ఫలాలను సమృద్ధిగా ఇస్తారు. వేరే ఉపాసన కన్నా గురూపాసనలో గొప్ప సులువు ఉంది. ఏ కాంక్షతో గురువును ఆశ్రయించినా చివరికి సాయుధ్యం వైపు తీసుకెళ్తాడు ఈ గురువు. అందరికీ మేలు కలిగి కోరికలు తీరి ఆనందం కలగాలి అని స్మరణ చేస్తూ ఈ గురు ధ్యాన విధానం గురించి తెలుసుకుందాము. ఏ పని చేయాలన్నా ముందుగా గురు ధ్యానం చేయాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే శివుడు, గురువు సాక్షాత్ పరబ్రహ్మమే. అట్టి శ్రీ గురువునకు నమస్కారము. దత్తస్వామి మొదలగు అనంత అవతారాల నుండి ఇప్పటి వరకు సచ్చిదానంద స్వరూపాలైన మా గురువు గారి వరకు సాగుతూ వస్తున్న గురు పరంపరకు నమస్కారము. ప్రత్యక్ష అక్షర స్వరూపి శాశ్వతుడు అయిన శ్రీ గురువును 2 హంసల పరిభ్రమణ వల్ల పరిశుభ్రమైన హృదయ పద్మంలో ధ్యానించవలెను. గురుదేవతకు ప్రత్యక్ష రూపమైన గురు అనే 2 మంత్రాక్షరాలను 2 హంసలుగా చేసి నిరంతర జపం చేయడమే అజపజపం. ఇలా ధ్యానించే వారికి గురువు తనంత తానుగా సాక్షాత్కరిస్తాడు. ప్రస్థానుడు ప్రత్యక్ష శివరూపి యోగపీఠమందు ఉన్నవాడు అయిన సద్గురువును మోక్షప్రాప్తికై ధ్యానించాలి. అల్పపు కోరికలు కోరరాదు. ఇంతటి ఉత్తమ ధ్యానము చేయలేని వారు దేహంతో ఉండే గురుమూర్తిని ధ్యానించాలి. గురువు కుడి పాదంలో సర్వతీర్థాలు ఉన్నాయి. ఆయన ముఖమే వేదము, కాళ్ళు చేతులు అమృతమయం. ఆయన చూపు వల్ల కరస్పర్శ వల్ల యోగామృతం నీలోనికి ప్రవహిస్తుంది. ప్రతిరోజు నిద్రలేవగానే నీ శిరస్సులో తెల్లని సహస్రార పద్మం ఉందని, అందులో గురువు కూర్చున్నారు అని భావించి వర అభయముద్రలతో ప్రశాంతమైన వారి ముఖమును భావించి ధ్యానించవలెను. పాదము మొదలు శిరస్సు వరకు వరుసగా గురువుగారి రూపమును ధ్యానించవలెను. దానివల్ల విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి. ఏదైనా పని మొదలుపెట్టి చేయాలి అనుకున్నప్పుడు మొదట మనస్సులో ఇలా సంపూర్ణ సద్గురు ధ్యానం చేయాలి. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి కోరికలు సిద్ధిస్తాయి. జగద్గురువైన శ్రీకృష్ణుడు భూలోకంలో మానవునిగా జన్మించాక గురువును ఆశ్రయించి గురువు యొక్క ఆవశ్యకతను అందరికీ తెలిసేలా చేశాడు. గురువుని ఆశ్రయించని మానవుడు 2 కాళ్ల పశువుతో సమానము. గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర జాగరూకులై ఉండండి. గురువు అనుగ్రహ పాత్రులు కండి. ఆదిదత్త స్వరూపుడైన ఆ గురువు అనుగ్రహం అందరికీ లభించాలని గురుగీతా ఉపదేశానికి ముందు పైన చెప్పిన గురుధ్యానమును స్వామీజీ ఉపదేశించారు. వీలైన వారు అంగన్యాస కరన్యాసాలు చేసి గురుగీతను ప్రారంభించవచ్చు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఋషయ ఉవాచ గుహ్యాద్గుహ్యతరాసారా గురుగీతా విశేషతః తవ ప్రసాదాత్ శ్రోతవ్యా తాం సర్వాం బ్రూహి సూతనః. ఒకప్పుడు సౌనకాది మహర్షులు సూత మహర్షినిట్లా అడిగారు. ఓ సూత మహర్షి, గురుగీత బహురహస్యమైనది, మిక్కిలి సారవంతమైనది గదా. నీ అనుగ్రహం వల్ల అది వినాలని ఉంది. కనుక మాకు గురుగీతను పూర్తిగా ఉపదేశం చెయ్యి అని అడిగారు. సూత ఉవాచ కైలాస శిఖరే రమ్యే భక్తానుగ్రహ తత్పరం ప్రణమ్య పార్వతీ భక్త్యా శంకరం పరిపృచ్ఛతి. అది విని ఉత్తమార్హత గల ఆ మునీశ్వరులకు గురుగీత ఉపదేశించే సదవకాశం కలిగింది గదా అని సంతోషించి ఆ సూత మహాముని ఇలా అన్నాడు. మహర్షులారా, అందమైన కైలాస శిఖరం మీద భక్తులను అనుగ్రహించదలచియున్న శంకరుని చూచి భక్తితో నమస్కరించి ఒకనాడు పార్వతీదేవి ఇలా ప్రశ్నించింది. పార్వత్యువాచ నమస్తే దేవదేవేశ పరాత్పర జగద్గురో సదాశివ మహాదేవ
గురుదీక్షాం ప్రయచ్చ మే. జగన్మాత పార్వతీదేవి ఇలా అంటున్నది: ఓ దేవదేవ, ఈశ, పరాత్పర, జగద్గురు, సదాశివ, మహాదేవ, నీకు నమస్కారము. నాకు గురుదీక్షను అనుగ్రహించు. భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాముత్తమోత్తమం బ్రూహి మే కృపయా శంభో గురు మాహాత్మ్యమద్భుతం. అన్ని ధర్మములు తెలిసిన భగవాన్, వ్రతాలలోకెల్లా ఉత్తమమైన వ్రతము, అద్భుతము అయిన గురు మహత్యాన్ని, అందరికీ సుఖాన్నిచ్చే నువ్వు అంతులేని కృపతో నాకు బోధించు. కేన మార్గేణ భోస్వామిన్ దేహి బ్రహ్మమయో భవేత్ కురు మేనుగ్రహం దేవా నమామి చరణౌ తవ. స్వామి, దేహదారి అయిన మానవుడు బ్రహ్మమయుడు కాగల మార్గమేది? దేవా, నీ పాదపద్మములకు మ్రొక్కుతాను, నన్ను అనుగ్రహించు. ఈశ్వర ఉవాచ మమ రూపాసి దేవిత్వం త్వభక్త్యా తద్వదామ్యహం లోకోపకారకః ప్రశ్న కృతః కేనాపి నో పురా. శంకరుడు ఇలా సమాధానం చెబుతున్నాడు: దేవి, నీవు నా స్వరూపానివి. నీ మీద ప్రేమతో నీకీ విషయం చెబుతాను. లోకాలకు ఉపకారం చేసే ప్రశ్న వేశావు. ఇంతవరకు ఎవ్వరూ నన్నిలా ప్రశ్నించలేదు అన్నాడు శివుడు. యో గురు స శివ ప్రోక్తో యస్ శివః స గురుస్మృతః వికల్పం యస్తు కుర్వీత స భవేత్ పాతకీ గురౌ. ఎవడు గురువో అతడే శివుడు, ఎవడు శివుడో అతడే గురువు. ఇదే వేదాలలోనూ స్మృతులలోనూ పురాణాలలోనూ చెప్పిన విషయం. ఈ సత్యాన్ని మరచి భేదబుద్ధి పెట్టుకునేవాడు మహాపాపి అవుతాడు అంటున్నాడు శివుడు. దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణు ప్రవదామ్యహం గురుం బ్రహ్మా వినా నాన్యత్ సత్యం సత్యం వరాననే. పార్వతి, 3 లోకాలలోనూ దొరకని రహస్యం చెబుతాను విను. గురువే పరబ్రహ్మ, అంతకన్నా వేరేది లేనే లేదు. ఇది ముమ్మాటికి సత్యం. గురుతత్వం మీద దృష్టి లేకపోతే అన్ని అనుష్ఠానాలు నిరర్థకాలే అని ఈ 4 శ్లోకాలలో చెబుతున్నారు. వేద శాస్త్ర పురాణాని చేతిహాసాదికాని చ మంత్రతంత్రాది విద్యాశ్చ స్మృతిరుచ్చాటనాదికం శైవ శాక్తాగమాదీని హన్యే చ బహవో మతాః భ్రామకా సర్వ ఏవైతే జీవానామల్పచేతసాం. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, మంత్రతంత్ర విద్యలు, స్మృతులు, అభిచార విద్యలు, శైవాగమాలు, శక్తి ఆగమాలు, ఇలా అనేకానేకంగా ఉన్న విద్యల తత్వాన్ని అల్పబుద్ధులైన వారు తెలుసుకోలేరు. యజ్ఞో వ్రతం తపోదానం జపస్తీర్థం తదైవ చ సర్వేషామేవ జంతూనాం సర్వే మార్గాః ప్రతారకాః. యజ్ఞాలు, వ్రతాలు, తపస్సులు, దానాలు, జపాలు, తీర్థయాత్రలు వంటి సాధనా మార్గాలన్నీ గురుభక్తి లేని వారికి సత్ఫలితాలను ఇవ్వవు. జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తదైవ చ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. పార్వతి, గురుతత్వాన్ని తెలుసుకోకపోతే ఆ జపతపాదులన్నీ నిరర్థకాలే అవుతాయి. గురోర్విద్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం న సంశయః తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యో హి మనీషిభిః. జ్ఞానస్వరూపుడైన గురువు కన్నా వేరే వస్తువు ఏదీ లేదు. ఇది నిజం, సందేహం లేదు. కనుక బుద్ధిమంతుడైన వాడు ఆ గురుతత్వ జ్ఞానము లభించేందుకై ప్రయత్నించాలి. రూఢా విద్యా జగన్మాయా
దేహే స్థిద్వాంతరూపిణీ తద్వారకః ప్రకాశశ్చ గురుశబ్దేన కథ్యతే. మాయయే ఈ జగత్తుగా మారింది. ఆమెయే అవిద్య. ఆమె తమోరూపిణి. ఆ అవిద్యయే ప్రతి జీవి దేహంలోనూ బలంగా నాటుకొని ఉంది. ఆ అవిద్యను పోగొట్టగల వెలుతురునే గురువు అంటారు. ఇక గురుస్తుతి రూపంగా గురు నిర్వచనాన్ని కొనసాగిస్తున్నారు. యథంగ్రికమలద్వంద్వం ద్వంద్వతాప నివారకం తారకం భవ సింధోశ్చ తం గురుం ప్రణమామ్యహం. ఎవరి పాదపద్మముల జంట సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి వాటి వల్ల కలిగే తాపాలను పోగొట్టుతుందో, సంసార సముద్రాన్ని దాటిస్తుందో అట్టి శ్రీగురువుకు నమస్కారము. దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ తదిదానీం ప్రకాశయే సర్వపాప విశుద్ధాత్మా శ్రీగురోః పాదసేవనాత్. గురువు పాదాలను ఆశ్రయించి సేవించటం వల్ల వాడి పాపాలు నశించి మనస్సు పరిశుద్ధమవుతుంది. అప్పుడు వాడు పరబ్రహ్మమవుతాడు. కనుక గురుపాద సేవే ఆ పరమోపాయం. గురుపాద సేవ చేయాలన్నారు గదా. ఆ గురుపాద సేవా విధానం చెబుతూ దానివల్ల మనకొచ్చే ఫలాన్ని కూడా వివరిస్తున్నారు 4 శ్లోకాల్లో. గురోః పాదోదకం పీత్వా ధృత్వా శిరసి పావనం సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః. గురువుగారి పాదోదకాన్ని త్రాగిన, శిరస్సున ధరించిన అనగా చల్లుకున్న, సర్వతీర్థాలలోనూ స్నానం చేసిన ఫలం వస్తుంది. శోషణం పాప పంకస్య దీపనం జ్ఞాన తేజసః గురోః పాదోదకం దేవి సంసారార్ణవతారకం. దేవి, గురు పాదోదకం పాపాలనే బురదను ఎండగొడుతుంది, జ్ఞానమనే వెలుగును వెలిగిస్తుంది, సంసార సముద్రాన్ని దాటిస్తుంది. అవిద్యామూలనాశాయ జన్మ కర్మ నివృత్తయే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్. అవిద్య మూలమట్టంగా నశించాలన్నా, జన్మలకు కారణమైన కర్మలు తొలగిపోవాలన్నా, జ్ఞానము వైరాగ్యము సిద్ధించాలన్నా గురు పాదోదకం త్రాగాలి. గురు పాదోదకం పానం గురోరుచ్చిష్ట భోజనం గురుమూర్తే సదా ధ్యానం గురు స్తోత్రం పరో జపః. గురు పాదోదకమే నీకు పానీయం కావాలి. గురువుగారి ఉచ్చిష్టమే నీకు భోజనం కావాలి. అంటే భావనామయంగా నీ అన్నపానాలను గురుప్రసాదంగా నిత్యం భావించటం నేర్చుకోవాలన్నమాట. నిరంతరంగా సర్వకాల సర్వావస్థల్లోనూ గురుమూర్తిని ధ్యానించాలి. గురు స్తోత్రమే ఉత్తమ జపంగా ఆచరించాలి. గురు ధ్యానం, గురు కీర్తనలు ముఖ్యాతి ముఖ్యం అని చెప్తున్నారు. స్వదేశి కస్యైవ చ నామ కీర్తనం భవేదనంతస్య శివస్య కీర్తనం స్వదేశి కస్యైవ చ రూపచింతనం భవేదనంతస్య శివస్య చింతనం. తన గురువు నామాన్ని కీర్తించటమే అనంత స్వరూపుడైన శివుడి నామకీర్తనం. తన గురువు రూపాన్ని ధ్యానించటమే అనంత స్వరూపుడైన శివుని ధ్యానం. గురువు గొప్పతనాన్ని వివరిస్తున్నారు ఇక 2 శ్లోకాల్లో. యత్పాదపాంసవః సంతః కేపి సంసారవారిదేః సేతుబంధాయ కల్పంతే దేశికం తముపాస్మహే. సర్వశ్రేష్టములైన ఎవరి పాదరేణువులు కాసిని సంసార సముద్రానికి వంతెన కట్టడానికి సరిపోతాయో అట్టి శ్రీ గురువునకు నమస్కారము. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీచరణోదకం
గురుర్విశ్వేశ్వర సాక్షాత్ తారకం బ్రహ్మ నిశ్చితం. గురువు నివాస స్థలమే కాశీక్షేత్రం, వారి పాదోదకమే గంగా. సంసారాన్ని తరింపచేసే పరబ్రహ్మమైన ఆ విశ్వేశ్వరుడు సాక్షాత్తు గురువే. ఇది నిశ్చయం. గురువు త్రిమూర్తి స్వరూపుడు, భేదాతీతుడు అని గుర్తు చేయటం కోసం గయా ప్రసక్తితో గురువును స్తుతిస్తున్నాడు. గురుపాదాంకితం యత్ర గయా సాదోక్షజోద్భవ తీర్థరాజ ప్రయాగోసౌ గురుమూర్తై నమో నమః. గురువు పాదముద్రలు పడిన చోటే విష్ణు పాదాంకితమైన గయాక్షేత్రం, తీర్థరాజమైన ప్రయాగ క్షేత్రమదే. అట్టి గురుమూర్తికి నమస్కారము. గురుమూర్తిం స్మరే నిత్యం గురోర్నామ సదా జపేత్ గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురురన్యం న భావయేత్. ఎల్లప్పుడూ గురు రూపాన్నే స్మరించాలి, గురునామాన్నే జపించాలి, గురువు ఆజ్ఞనే పాటించాలి, వేరే ఏది భావించరాదు. గురువక్త్ర స్థితా విద్యా ప్రాప్యతే తత్ప్రసాదతః తస్మాత్ తం దేశికం ధ్యాయేత్ యథా యోషిత్ ప్రియం స్వకం. గురువు నోట్లో ఉన్న విద్య ఆయన అనుగ్రహం వల్ల మనకు లభిస్తుంది కనుక శ్రీ తన ప్రియుని ధ్యానించున్నట్లు శిష్యుడు తాను ఏ పని చేస్తున్నా తన గురువును ధ్యానించాలి. గురువుకు సర్వము అర్పణ చేసుకునే విధానం ఇలా వివరిస్తున్నారు. స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనం ఏతత్ సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్. తన వర్ణాన్ని, ఆశ్రమాన్ని, కీర్తిని, బలాన్ని, ఐశ్వర్యాన్ని ఇలాంటివన్నీ వదిలివేసి గురువునే ఆశ్రయించాలి. గురువు లేనిదే అవి ఏవి తత్వజ్ఞానాన్ని ఇవ్వలేవు. అనన్యాశ్చింతయంతో యే ధ్రువం తేషాం పరం పదం తస్మాత్ సర్వ ప్రయత్నేన గురోరారాధనం కురు. వేరు చింతన లేక గురువునే ధ్యానించే వారికి ఆ పరమపదం నిశ్చయంగా లభిస్తుంది. కనుక అన్ని విధాల గురు ఆరాధనం చేయాలి. గురోర్ముఖాచ్చ సంప్రాప్య దేవి బ్రహ్మాత్మ సంవిదం త్రైలోక్య స్ఫుట వక్తారో దేవర్షి పితృమానవాః. నేనే బ్రహ్మ అనే జ్ఞానాన్ని గురుముఖంగా పొందిన వారు ఎవరైనా సరే వారు ముల్లోకాలులోనూ సాటిలేని వారు అవుతారు. గురు అనే పదంలోని అర్థాన్ని వివరిస్తున్నారు ఇక పైన శ్లోకాల్లో. గుకారశ్చాంధకారో హి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః. గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. అజ్ఞానాన్ని మృంగివేసే పరబ్రహ్మము గురువే, సంశయము లేదు. గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధకః అంధకార వినాశిత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే చీకటి, రు అంటే దాన్ని పోగొట్టేది. చీకటిని పోగొడుతాడు కనుక గురువు అని పేరు వచ్చింది. గుకారస్యాద్ గుణాతీతో రూపాతీతో రుకారకః గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధీయతే. గు అంటే గుణాతీతుడు, రు అంటే రూపాతీతుడు. గుణము రూపము కూడా లేని పరబ్రహ్మ స్వరూపుడు కనుక గురువు అన్నారు. గుకార ప్రథమో వర్ణో మాయాది గుణభాసకః రుకారోస్తి పరం బ్రహ్మ మాయా భ్రాంతి విమోచకః. మొదటి అక్షరమైన గుకారం మాయ వల్ల జనించే త్రిగుణాలను చెబుతుంది.
రెండవదైన రుకారం మాయ వల్ల కలిగే భ్రమలను పోగొట్టే పరబ్రహ్మను చెబుతుంది. ఏవం గురుపదం శ్రేష్టం దేవానామపి దుర్లభం హా హూ గణైశ్చైవ గంధర్వైరపి పూజితం ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్వం గురోః పరం. ఇలా ఈ గురువు అనే పదం చాలా శ్రేష్టమైనది. ఇది దేవతలకు కూడా దుర్లభము. హాహా హూహూ మొదలైన దేవగాయకులు, గంధర్వులు దీన్ని అధికంగా గౌరవిస్తూ ఉంటారు. వారికి కూడా గురువు కన్నా శ్రేష్టమైన తత్వం లేదు. గురోరారాధనం కార్యం స్వజీవత్వం నివేదయేత్. గురువుని ఆరాధన చేయాలి, చేసి తన జీవత్వాన్నే నివేదనగా అర్పించాలి. అంటే జీవిగా తనకు ఉన్నదంతా గురువుకు అర్పించాలి. ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాధికం సాధకేన ప్రదాతవ్యం గురో సంతోషకారణం. ఆసనాలు, మంచాలు, వస్త్రాలు, వాహనాలు, ఆభరణాలు ఇలా గురువుకు సంతోషం కలిగించే వస్తువులు ఆయనకు సమర్పించాలి. నీలో పరిశుద్ధి పెరుగుతున్న కొద్దీ నీ ఈ చిన్న అర్పణాలు ఆయనకు మరింత సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంతేగాని నువ్విచ్చే కానుకల వెలబట్టి ఆయనకు సంతోషం కలుగదు. కర్మణా మనసా వాచా నిత్యమారాధయేద్గురుం దీర్ఘదండం నమస్కుర్యాత్ నిర్లజ్జో గురు సన్నిధౌ. గురువుకు నమస్కరించేటప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, నేను నా గురువు మాత్రమే ఉన్నాం, ఇంకెవ్వరూ లేరు అన్న భావన నేర్చుకోవాలి. నిత్యము త్రికరణ శుద్ధిగా గురువును ఆరాధించాలి. గురువు కనబడినప్పుడు సిగ్గు విడిచి సాగిలపడి దండ ప్రమాణాలు ఆచరించాలి. శరీరమర్థం ప్రాణాంశ్చ సద్గురుభ్యో నివేదయేత్ ఆత్మానమపి దాస్యాయ వైదేహో జనకో యథా. శరీరాన్ని, ధనాన్ని, ప్రాణాలను కూడా గురువుకు నివేదించాలి. విదేహరాజు జనకుడులాగే తన్ను తానే సమర్పించుకొని దాసుడైపోవాలి. సాధకులకు శ్రద్ధ పెరిగేందుకు గురుతత్వ మహాత్మ్యాన్ని మరొకసారి చెబుతున్నారు. గురురేవ జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాత్ సంపూజయేద్గురుం. బ్రహ్మ, విష్ణు, శివాత్మకమైన ఈ జగత్తంతా గురువే. గురువు కన్నా వేరేది లేదు. అందువల్ల గురువును బాగా పూజించాలి. గురు శివుల అభేదాన్ని మరోసారి చెబుతూ గురూపాసన వల్ల సిద్ధించగల చివరి లక్ష్యాన్ని కూడా సూచిస్తున్నారు. యస్యానుగ్రహ మాత్రేణ హృద్యుత్పద్యేత తక్షణాత్ జ్ఞానం చ పరమానంద సద్గురు శివ ఏవ సహా. ఎవరి అనుగ్రహ మాత్రం చేత శిష్యుడి హృదయంలో జ్ఞానము, పరమానందము తక్షణమే ఆవిర్భవిస్తాయో అట్టి సద్గురువు శివుడే. మన దృష్టి సద్గురువు మీదకు మల్లకపోవటానికి కారణం మనకి దేహం మీద ఉన్న మోహమే. అందువల్ల ఈ దేహతత్వాన్ని వివరిస్తున్నారు ఈ శ్లోకంలో. భస్మకీట విడంతం హి దేహం స్థూలం వరాననే త్వం మూత్ర రుధిరాంత్రాస్తి మలమాంసాది భాజనం. పార్వతి, చర్మము, మలమూత్రాలు, చీము, నెత్తురు, పేగులు, ఎముకలు, మాంసం మొదలైన వాటితో నిండినది ఈ స్థూల దేహం. ఇది చివరకు ఏమవుతుంది? నిప్పుకు వేస్తే బూడిదవుతుంది, పాతి పెడితే కుళ్ళి మలమవుతుంది. ఈ రెండూ లేకుండా పారేస్తే పురుగులు పడుతుంది. ఈ దేహం మీది తీపే సంసారానికి మూలం. ఇదే పతనానికి దారి. దీన్నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో ఉపదేశిస్తున్నారు. ఈ ఉపదేశం గురుస్తోత్ర రూపంగా ఉంది. సంసార వృక్షమారూఢాం పతంతో నరకార్ణవే
సర్వే ఏనో ధృతా లోకా తస్మై శ్రీ గురవే నమః. సంసారమనే చెట్టు ఎక్కి నరకమనే సముద్రంలో పడుతున్న లోకాలన్నింటినీ ఉద్ధరించే శ్రీ గురువుకు నమస్కారము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మము. అట్టి శ్రీ గురువునకు నమస్కారము. ఈ గురుగీతకు గుండెకాయ లాంటి విషయం ఉంది. శ్రద్ధగా గమనించండి. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తత్వమసి, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి, అది ప్లస్ నీవు ప్లస్ అయి ఉన్నావు. తత్వమసి అనే మహావాక్యంలోని తత్ అనగా అది అనే పదాన్ని అఖండమై బ్రహ్మాండ మండలాకారమై సమస్త చరాచర జీవులలోనూ వ్యాపించి ఉన్న పరబ్రహ్మగా నాకు దర్శింపచేసిన శ్రీ గురువుకు నమస్కారము. దేహే జీవత్వమాపన్నం చైతన్యం నిష్కళం పరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నిర్వికల్పమైన ఆ పరచైతన్యమే ఈ దేహంలో జీవుడిగా చేరిందని, త్వం అనగా నీవు అనే పదాన్ని దర్శింపచేసిన శ్రీ గురువుకు నమస్కారము. అఖండం పరమార్థం సత్ ఐక్యం చత్వం తదో శుభం అసినా దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ త్వం అనగా నీవు, తత్ అనగా అది అనబడే వస్తువులు వేరువేరు కాదు. అవి ఒకే అఖండమైన పరమాత్మ వస్తువును బోధిస్తాయి అనే శుభప్రదమైన పరమార్థాన్ని అసి అనగా అయి ఉన్నావు అనే పదంతో దర్శింపచేసిన శ్రీ గురువుకు నమస్కారము. స్తోత్రం మధ్యలో ఆపి హృదయ స్పందన రూపమైన అనుభూతి రూపమైన ఉపదేశం లభించాలంటే ఏం చెయ్యాలో ప్రత్యేకంగా చెబుతున్నారు. సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం వేదాంతాంబుజ సూర్యాభం శ్రీగురుం శరణం వ్రజేత్. వేదముల శిరోమణులచే అనగా ఉపనిషత్తులచే నీరాజనము చేయబడిన పాదపద్మములు కలవాడును, వేదాంతములను పద్మములకు సూర్యుని వంటివాడును అగు శ్రీ గురువుకు నమస్కారము. మళ్ళీ గురుస్తుతి కొనసాగిస్తున్నారు. చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. చైతన్య వస్తువు ఆద్యంతములు లేనిది, శాంతమైనది, మాయాతీతము, నిరంజనము అనగా ఏది అంటనిది, నాదబిందు కళలకు అతీతమైనది. అట్టి చైతన్య స్వరూపుడగు శ్రీ గురువుకు నమస్కారము. స్థావరం జంగమం చేతి యత్కించిజ్జగతీతలే వ్యాప్తం యస్య చితా సర్వం తస్మై శ్రీ గురవే నమః. స్థావరాలని జంగమాలని జగత్తులో ఉన్న అన్నింటా ఎవని చైతన్యం వ్యాపించి ఉందో ఆ శ్రీ గురువునకు నమస్కారము. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దైవతం సంసార ప్రీతి భంగాయ తుభ్యం శ్రీ గురవే నమః. నీవు నాకు తండ్రివి, తల్లివి, చుట్టానివి, నీవే నా దేవతవు. ఓ గురుదేవా, ఈ సంసారం మీద గల ప్రీతిని పోగొట్టే శ్రీ గురువైన నీకు నమస్కారము. గురువును సత్ చిత్ ఆనంద తత్వమూర్తిగా నిరూపిస్తూ స్తుతిస్తున్నారు ఈ శ్లోకంలో.
యత్సత్తయా జగత్సత్వం యత్ప్రకాశేన భాయుతం నందనం చ యదానందాత్ తస్మై శ్రీ గురవే నమః. ఈ జగత్తంతా ఎవడు తనలో వ్యాపించి ఉండటం వల్ల ఉన్నదానిలాగా కనిపిస్తుందో, ఎవని తేజస్సు తనలో వ్యాపించటం వల్ల కాంతివంతంగా కనిపిస్తుందో, ఎవని ఆనందం తనలో వ్యాపించటం వల్ల సుఖకరంగా కనిపిస్తుందో అట్టి శ్రీ గురువునకు నమస్కారము. నీలో ఆలోచనలు పుట్టించేది గురువే అన్నారు. దీన్నే మరింత శాస్త్రబద్ధంగా చెబుతూ స్తుతిస్తున్నారిప్పుడు. ఏన చేతయతా పూర్యా చిత్తం చేతయతే నరః జాగ్రత్స్వప్న సుషుప్త్యాదౌ తస్మై శ్రీ గురవే నమః. ఎవడు తన మనస్సులో చేరి చలనం కలిగిస్తూ ఉండడం చేత జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి మొదలుగా గల అవస్థలలో మానవుడు చైతన్యవంతుడై ఉన్నాడో, అనగా ఆలోచనలు చేస్తూ జీవిస్తున్నాడో అట్టి శ్రీ గురువుకు నమస్కారము. యస్య జ్ఞానాదిదం విశ్వం అదృశ్యం భేద భేదతః సత్స్వరూపాశేషం చ తస్మై శ్రీ గురవే నమః. ఎవని గురించి జ్ఞానం కలిగితే భేదబుద్ధి నశించి, అనగా భేదాల మీద ఆధారపడిన ఈ విశ్వమంతా కనిపించకుండా పోయి కేవలం సత్వస్వరూపంగానే మిగిలిపోతుందో అట్టి శ్రీ గురువుకు నమస్కారము. యయేవ కార్యరూపేణ కారణేనాపి భాతి చ కార్యకారణ నిర్ముక్తః తస్మై శ్రీ గురవే నమః. ఎవడు కార్యరూపంగాను అంటే ఈ జగత్తు రూపంగాను, కారణరూపంగాను అంటే మాయారూపంగాను ఉన్నట్లు కనిపిస్తున్నా నిజానికి ఈ కార్యకారణాలకు రెంటికి అతీతుడో అట్టి శ్రీ గురువుకు నమస్కారము. జ్ఞానశక్తి స్వరూపాయ కామితార్థప్రదాయినే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానస్వరూపి, శక్తి స్వరూపి, కోరిన కోర్కెలన్నీ తీర్చేవాడు, భుక్తి ముక్తిదాత అయిన శ్రీ గురువుకు నమస్కారము. అనేక జన్మ సంప్రాప్త కర్మ కోటి విదాహినే జ్ఞానానల ప్రభావేణ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానమనే అగ్ని ప్రభావం చేత శిష్యులకు అనేక జన్మల నుంచి వచ్చిన కోట్లాది కర్మలను దహించి వేసే శ్రీ గురువుకు నమస్కారము. న గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. గురువును మించిన తత్వం లేదు, తపస్సు లేదు, జ్ఞానం లేదు అట్టి శ్రీ గురువుకు నమస్కారము. మన్నాత శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురుః మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. నాకు ప్రభువు జగత్తులకే ప్రభువు, నాకు గురువు ముల్లోకాలకు గురువు, నాకు ఆత్మ సర్వ ప్రాణులకు ఆత్మ అయిన శ్రీ గురువుకు నమస్కారము. ఇలాంటి భావాలను ఆ గురువే మీలో కలిగించగలడని గ్రహించండి. గురురాదిరనాదిశ్చ గురు పరమదైవతం గురో సమానః కో వాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువే అన్నిటికీ ఆది, ఆయన అనాది. గురువే పరదేవత, గురువు సాటి ఎవడున్నాడు? అట్టి శ్రీ గురువుకు నమస్కారము. ఏక ఏవ పరో బంధు విషమే సముపస్థితే
నిస్పృహ కరుణా సింధు తస్మై శ్రీ గురవే నమః. విషమ పరిస్థితులు వచ్చినప్పుడు నిజమైన బంధువు గురువు ఒక్కడే. ఎందుకంటే ఆయన కోరికలు లేనివాడు. నీ దగ్గర నుంచి గుంజుకోవలసినదేదీ లేదు. ఆయన కరుణా సముద్రుడు. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః, విశ్వరూపో విరూపోసౌ తస్మై శ్రీ గురవే నమః. ఈ విశ్వమంతా గురువులో ఉంది. విశ్వమంతటిలో గురువు ఉన్నాడు. ఆయన విశ్వరూపుడు, రూపరహితుడు కూడా. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. విశ్వరూప భావనే సరి అయిన భక్తి. భవారణ్య ప్రవిష్టస్య దిన్మోహ భ్రాంతచేతసః येन సందర్శిత పంధాత్ తస్మై శ్రీ గురవే నమః. సంసారమనే అరణ్యంలో ప్రవేశించి దిక్కు తెలియకుండా పోయిన నాకు మంచి దారి చూపించిన శ్రీ గురువుకు నమస్కారము. తాపత్రయాగ్ని తప్తానాం శ్రాంతానాం ప్రాణినాముమే గురురేవ పరాగంగా తస్మై శ్రీ గురవే నమః. తాపత్రయములనే అగ్నికి కాగి అలసిపోయిన ప్రాణులకు గురువే శ్రేష్టమైన గంగ. అట్టి శ్రీ గురువుకు నమస్కారము. హేతవే సర్వజగతాం సంసారార్ణవసేతవే ప్రభవే సర్వవిద్యానాం శంభవే గురవే నమః. లోకాలన్నిటికీ కారణమైనవాడు, సంసార సముద్రాన్ని దాటించే సేతువు, సర్వ విద్యలకు ప్రభువు, ఆనందకరుడు అయిన శ్రీ గురువుకు నమస్కారము. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. గురు రూపం ధ్యానానికి ఆధారం, గురుపాదం పూజకు ఆధారం, గురువాక్యం మంత్రాలకు ఆధారం, గురుకృప మోక్షమునకు ఆధారం. హరణం భవరోగస్య తరణం క్లేశవారిధేః భరణం సర్వలోకస్య శరణం చరణం గురోః. సంసారమనే లేక జన్మలనే రోగాన్ని పోగొట్టేది, దుఃఖ సముద్రాలను దాటించేది, సర్వలోకాలను భరించేది అయిన గురుపాదమే నాకు శరణం. శివేరుష్టే గురుస్త్రాత గురౌరుష్టే న కశ్చన తస్మాత్ పరగురుం లబ్ధ్వా తమేవ శరణం వ్రజేత్. పరమశివుడు కోపగిస్తే గురువు రక్షిస్తాడు. మరి గురువే కోపగిస్తే రక్షించేవాడే లేడు. కనుక గురువు కోపిస్తే గురువును ఆశ్రయించి ఆయననే శరణు పొంది రక్షింపబడాలి. అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విభుజశ్చాపరో హరిః యో చతుర్వదనో బ్రహ్మా శ్రీగురుః కథితః ప్రియే. పార్వతి, గురువు 3 కళ్ళు లేని శివుడు, 4 చేతులు లేని విష్ణువు, 4 ముఖాలు లేని బ్రహ్మ అని శాస్త్రములు కీర్తిస్తున్నాయి. ఇక మరో గురుస్తోత్రాన్ని ప్రారంభిస్తున్నారు. నిత్యాయ నిర్వికారాయ నిరవధ్యాయ యోగినే నిష్కలాయ నిరీహాయ శివాయ గురవే నమః. నిత్యుడు, వికారరహితుడు, దోషరహితుడు, యోగి, నిష్కలుడు అనగా పరిపూర్ణుడు, ఆశలు లేనివాడు, మంగళప్రదుడు అయిన గురువుకు నమస్కారము. అంటే ఎవరు గురువును ఉపాసిస్తున్నారో వారు నిర్వికారులు, నిర్దోషులు, పరిపూర్ణులు, ఆశలు లేనివారు అవుతారు. పరతత్వాన్ని మరింత స్పష్టంగా చెబుతున్నారు ఈ శ్లోకంలో.
శిష్యహృత్పద్మసూర్యాయ సత్యాయ జ్ఞానరూపిణే వేదాంతవాక్యవేద్యాయ శివాయ గురవే నమః. శిష్యుల హృదయములనే పద్మాలకు సూర్యుని వంటివాడు, సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపి, ఉపనిషత్తులచే తెలియదగినవాడు, మంగళస్వరూపి అయిన గురువుకు నమస్కారము. ఉపాయోపేయ రూపాయ సదుపాయ ప్రదర్శినే అనిర్వాచ్యాయ వాచ్యాయ శివాయ గురవే నమః. ఉపాయము ఆ ఉపాయము చేత పొందదగిన లక్ష్యము కూడా తానే అయి ఉండి శిష్యులకు మంచి ఉపాయం చూపించే అనిర్వాచ్యుడు అనగా మాటల కందనివాడు, స్తవార్హుడు, శివుడు అయిన శ్రీ గురువునకు నమస్కారము. కార్యకారణ రూపాయ రూపారూపాయ తే సదా అప్రమేయ స్వరూపాయ శివాయ గురవే నమః. కార్యకారణాలు రెండు తన రూపాలే అయినవాడు, సాకారుడు నిరాకారుడు కూడా తానే అయినవాడు, ఇలా ఊహించనలవి కాని స్వరూపం కలవాడు శివుడు అయిన గురువునకు నమస్కారము. దృగ్దృశ్య ద్రష్టృరూపాయ నిష్పన్న నిజరూపిణే అపారాయ ద్వితీయాయ శివాయ గురవే నమః. చూచేవాడు, చూడబడేది, చూపు కూడా తానే అయి స్వస్వరూపంలో నిలిచియున్నవాడు, హద్దులు లేనివాడు, అద్వితీయుడు, శివుడు అయిన సద్గురువుకు నమస్కారము. గుణాధారాయ గుణినే గుణవర్జిత రూపిణే జన్మినే జన్మహీనాయ శివాయ గురవే నమః. గుణాలకు ఆధారమైనవాడు, గుణములు కలవాడు, గుణరహిత స్వరూపుడు, జన్మ ఎత్తినవాడు, జన్మరహితుడు, శివుడు అయిన గురువుకు నమస్కారము. జన్మకు జన్మరాహిత్యానికి, గుణానికి గుణరాహిత్యానికి అన్నిటికీ ఆయన స్వతంత్రుడు. జనన మరణాలు ఆయన ఇష్ట ప్రకారం సాగుతూ ఉంటాయన్నమాట. అనాధ్యాయాఖిలాధ్యాయ మాయినే గతమాయినే అరూపాయ స్వరూపాయ శివాయ గురవే నమః. తనకు మొదలు లేదు, తానే అన్నిటికీ మొదలు. మాయ తన ఆధీనంలో ఉంది. తనకు మాయ లేదు, తనకు రూపం లేదు, కానీ స్వరూపంగానే ఉంటాడు. అట్టి శివుడైన గురువుకు నమస్కారము. సర్వమంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపిణే సర్వగాయ సమస్తాయ శివాయ గురవే నమః. సర్వమంత్ర తంత్ర స్వరూపి, అన్నిటిలోనూ ఉన్నవాడు, అన్నీ తానే అయినవాడు శివుడు అయిన గురువుకు నమస్కారము. గురువును శివుడుగా ఎందుకు చెప్పారో దానికి కారణం వివరిస్తున్నారు. మనుష్య చర్మణా బద్ధ సాక్షాత్ పరశివ స్వయం గురురిత్యభిధాం గృహ్ణన్ గూఢ పర్యటతిక్షితౌ. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా మనుష్య దేహంలోకి వచ్చి గురువనే పేరు స్వీకరించి రహస్యంగా భూమి మీద తిరుగుతూ ఉంటాడు. మన గురూపాసన పరిపక్వానికి వచ్చిందో లేదో మనమే తెలుసుకోవటానికి ఒక పరీక్షను సూచిస్తున్నారు. శివవదృశ్యతే సాక్షాత్ శ్రీగురు పుణ్యకర్మణాం నరవదృశ్యతే సైవ శ్రీగురు పాపకర్మణాం. పుణ్యాత్ములకు శ్రీగురువు సాక్షాత్తు శివుడుగానే కనిపిస్తాడు. ఆ గురువే పాపాత్ములకు మనిషిగా కనిపిస్తాడు.
మనం గురువునకు నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన పాదాలకే ప్రధానంగా నమస్కరించాలని ఉపదేశించతలుచుకొని ఆ గురుపాదాలు ఉన్న దిక్కు కూడా మహత్తరమైనదే అంటున్నారు. శ్రీనాథ చరణద్వంద్వం యస్యాం దిశి విరాజతే తస్యై దిశే నమస్కుర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే. పార్వతి తన ప్రభువైన శ్రీ గురువు పాదాల జంట ఎటువైపు ఉంటుందో ఆ దిక్కుకు ప్రతిరోజు నమస్కరించాలి. ఇక్కడ గురువు అనడానికి శ్రీనాథ అన్నారు. దీనివల్ల ఆయన శుద్ధ చైతన్య స్వరూపుడు అని సమన్వయమవుతుంది. ఆ పాదాలు ఎటువైపు ఉన్నాయో ఆ దిక్కుకు నమస్కారం చేయాలట. కానీ ఆయన శుద్ధ చైతన్యమని చెప్పినాక నిజానికి ఆయన పాదాలు అన్ని దిక్కుల్లోనూ ఉన్నాయని వేరే చెప్పనక్కర్లేదు. అనగా అన్ని దిక్కులకు నమస్కరించవచ్చు. గురు పూజ చేసేటప్పుడు మనమెలా ఉండాలో వివరిస్తున్నారు. తస్యై దిశే సతతమంజలి రేష నిత్యం ప్రక్షిప్యతే ముఖరితాలియుత ప్రసూనైః జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. లోకాల సృష్టి స్థితి లయాలనే నాటకానికి నిత్య సాక్షి అయిన భగవంతుడైన నా గురుచక్రవర్తి ఎక్కడ ఉన్నాడో ఆ దిక్కుకి తుమ్మెదలు జుమ్మని ముసిరే ఆ పుష్పాంజలిని ప్రతిదినము నిత్యము సమర్పిస్తున్నాను. ఇక గురు నమస్కారము చేసే విధానం ఉపదేశిస్తున్నారు. ఉరసా శిరసా చైవ మనసా వచసా దృశ పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టాంగ ఉచ్యతే. ఎదురు రొమ్ము, శిరస్సు, మనస్సు, మాట, చూపు, కాళ్ళు, చేతులు, చెవులు అనే ఈ 8 అవయవాలతోనూ చేసే నమస్కారం అష్టాంగ నమస్కారం అనబడుతుంది. కొందరు నమస్కారం గాని, భజన గాని, పూజ గాని మొదలు పెట్టారంటే కళ్ళతో అన్నీ చూస్తూనే ఉంటారు. ఆలోచనలకు అంతే లేదు. అది సరియైన పద్ధతి కాదు. నీకు భక్తి ఉన్నా లేకపోయినా కళ్ళు మూసుకొని భజనో జపమో చేస్తే ఆ ధ్వనిలోంచి పుట్టిన దివ్య తరంగాలు నీ చెవుల ద్వారా నరాలలోకి ప్రవేశిస్తాయి. కళ్ళంటే కళ్ళే కాదు, అన్ని జ్ఞానేంద్రియాలు మూసే ప్రయత్నం చేయాలి. మనస్సు కూడా నిలపగలగాలి. అది అసలైన సరియైన పద్ధతి. అందుకే సాష్టాంగ వందనం ఆచరించాలి. గురో కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సమర్థాస్తత్ ప్రసాదో హి కేవలం గురు సేవయా. శ్రీగురు కృప వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయములకు సమర్థులైనారు. గురుసేవ చేసిన వారికి మాత్రమే వారి అనుగ్రహం లభిస్తుంది. ఇక గురు ధ్యానాది విధానం ఉపదేశించబోతూ ఆ గురు ధ్యాన విధానం ఎంత దుర్లభమో అది ఎంత మహత్తరమో వర్ణిస్తున్నారు. దేవకిన్నర గంధర్వా పితరో యక్షచారణాః మునయో నైవ జానంతి గురు శుశ్రూషనే విధిం. గురు శుశ్రూష చేసే విధానం అతి రహస్యమైనది. దేవతలు, గంధర్వులు, పితృదేవతలు, యక్షులు, చారుణులు, మునులు ఎవ్వరూ దీన్ని ఎరుగరు. దానికి కారణం ఏమిటో చెబుతున్నారు. మద అహంకార గర్వేణ తపో విద్యా బలాన్వితాః సంసార కుహరావర్తే పతితా ఘటయంత్రవత్. తపస్సు వల్ల, విద్య వల్ల, బలం వల్ల మదించి గర్వులై అహంకరించేవారు తాము కడవలలాగా సంసారమనే సుడిగుండంలో పడిపోతారు. గురు ధ్యానం యొక్క గొప్పతనాన్ని సూటిగా చెబుతున్నారు. ధ్యానం శృణు మహాదేవి శ్రీ గురోః కథయామి తే
సర్వసౌఖ్యకరం తద్వత్ భుక్తిముక్తిప్రదాయకం. పార్వతి, సర్వసౌఖ్యకరము, భుక్తి ముక్తిప్రదము అయిన శ్రీగురు ధ్యాన విధానం చెబుతాను, విను. ధ్యానం త్రికరణ శుద్ధిగా చేయాలి. శ్రీమత్ పరబ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం భజామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం వదామి, శ్రీమత్ పరబ్రహ్మ గురుం నమామి. శ్రీ పరబ్రహ్మ స్వరూపుడైన గురువును స్మరిస్తున్నాను, భజిస్తున్నాను, కీర్తిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఇక గురు ధ్యాన మంత్రోపదేశం చేస్తున్నారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. బ్రహ్మానంద స్వరూపుడు, పరమ సుఖప్రదుడు, శుద్ధ జ్ఞాన స్వరూపుడు, ద్వంద్వాతీతుడు, ఆకాశం వంటివాడు, తత్వమసి మొదలైన మహావాక్యాలకు తాత్పర్యమైనవాడు, అద్వితీయుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, నిశ్చలుడు, అందరి బుద్ధులకి ఆలోచనలకి సాక్షి, బుద్ధికి అందనివాడు, గుణాలు 3 లేనివాడు అయిన శ్రీగురువుకి నమస్కరిస్తున్నాను. గురు ధ్యానానికి మరో మంత్రం. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీఢ్యం భవరోగవైద్యం శ్రీమద్గురుం నిత్యమహం నమామి. ఆనంద స్వరూపుడు, ఆనందదాయకుడు, అనుగ్రహం కలవాడు, జ్ఞానస్వరూపుడు, ఆత్మజ్ఞాని, యోగిశ్రేష్ఠుడు, స్తుతి చేయదగినవాడు, సంసారమనే రోగానికి వైద్యుడు అయిన శ్రీగురువుకి నిత్యము నమస్కరిస్తున్నాను. మరో గురు ధ్యాన మంత్రం. నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధ చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. నిత్యుడు, పరిశుద్ధుడు, నిర్వికారుడు, నిర్మలుడు, నిత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, చైతన్య స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన గురువుకు నమస్కరిస్తున్నాను. మనం ధ్యానం చేసేటప్పుడు గురువు ఎక్కడ ఉన్నట్లుగా భావించుకోవాలో చెబుతున్నారు. హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాయేద్గురుం చంద్రకళాప్రకాశం సచ్చిత్ సుఖాభీష్టవరం దదానం. హృదయ పద్మం మధ్యలో కర్ణిక మీద ఉన్న సింహాసనంలో కూర్చొని దివ్యమైన రూపంతో చంద్రరేఖ వలె ప్రకాశిస్తూ సచ్చిదానందమనే వరాన్ని ఇచ్చేవాడైన సద్గురువుని ధ్యానించాలి. ఇక ఆత్మజ్ఞానప్రదుడైన గురువు రూపాన్ని ఏ ఏ రంగులతో అలంకారాలతో భావన చేయాలో చెబుతున్నారు. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషం ముదితం త్రినేత్రం వామాంక పీఠస్థిత దివ్యశక్తిం మందస్మితం సాంద్ర కృపానిధానం. తెల్లని బట్టలు కట్టుకొని, తెల్లని గంధం పూసుకొని, తెల్లని పూలు పెట్టుకొని, ముత్యాల ఆభరణాలు ధరించి, సంతోషవంతుడై తన ఎడమ తొడ మీద దివ్యశక్తి కూర్చొని ఉండగా చిరునవ్వుతో కృపాసముద్రుడై వెలుగొందే శివస్వరూపుడైన గురువును ధ్యానించాలి. గురు మహత్తును మరోసారి నోరారా కీర్తిస్తున్నారు రాబోయే 2 శ్లోకాల్లో. యస్మిన్ సృష్టి స్థితిధ్వంస నిగ్రహానుగ్రహాత్మకం కృత్యం పంచవిధం శశ్వత్ భాసతే తం గురుం భజేత్.
సృష్టి, స్థితి, లయము, నిగ్రహము, అనుగ్రహము అనే 5 పనులు నిత్యము ఎవని యందు భాసిస్తున్నాయో ఆ గురువును సేవించాలి. న గురోరధికం న గురోరధికం న గురోరధికం న గురోరధికం శివశాసనత 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 శివశాసనతః. గురువు కన్నా అధికమైనదేదీ లేదు. ఇది శివుని శాసనము. జ్ఞేయం సర్వం విలాప్యేత విశుద్ధ జ్ఞానయోగతః జ్ఞాతృత్వమపి చిన్మాత్రే నాన్యః పంథాద్వితీయకః. పరిశుద్ధమైన జ్ఞానయోగంతో జ్ఞేయమైన అనగా తెలియబడేదంతా తగులబెట్టి చివరకు ఆ చిన్మాత్రలో తన జ్ఞాతృత్వాన్ని తగులబెట్టాలి. ఇక రెండవ దారి లేదు. ఉపాసన ప్రారంభ దశలో పుట్టే ఒక తెలివి తక్కువ ప్రశ్న, ఎంతకాలం ఈ ఉపాసన చేయాలి అని. దీనికి సమాధానం చెబుతున్నారు. యావత్ తిష్టతి దేహోసౌ తావద్దేవి గురుం స్మరేత్ గురులోపో న కర్తవ్యో నిష్ఠితోప్యద్వయే పరే. దేవి, ఈ దేహం ఉన్నంత వరకు గురువును ధ్యానించవలసిందే. పరమశ్రేష్టమైన అద్వైత నిష్టలో ఉన్నా కూడా గురులోపం చేయరాదు. గురు సమక్షంలో నిత్య వ్యవహారాలలో నడుచుకోవాల్సిన విధానం ఉపదేశిస్తున్నారు. హుంకారేణ న వక్తవ్యం ప్రాజ్ఞై శిష్యై కదాచన గురురగ్రే న వక్తవ్యం అసత్యం చ కదాచన. ప్రాజ్ఞులైన శిష్యులు ఎప్పుడూ గురువు మీద హుంకారాలు చేయరాదు. గురు సమక్షంలో అసత్యమాడరాదు. గురుం త్వం కృత్య హుంకృత్య గురుం నిర్జిత్య వాదతః అరణ్యే నిర్జలే ఘోరే సంభవేత్ బ్రహ్మరాక్షసః. గురువును ఏకవచనంలో సంబోధించిన, గురువు మీద హుంకారాలు చేసిన, వాదాలు చేసి గురువును మించాలని చూసిన, నీళ్లు లేని ఘోరారణ్యంలో బ్రహ్మరాక్షసుడై పుడతాడు. ఉపభుంజీతనో వస్తు గురోః కించిదపి స్వయం దత్తం గ్రాహ్యం ప్రసాదంతి ప్రాయో హ్యేతన్న లభ్యతే. గురువు వస్తువు రవ్వంతైనా తాను స్వయంగా తీసుకోరాదు. ప్రసాదమని ఇచ్చినది మాత్రం తీసుకోవచ్చు. ఈ ప్రసాదం తరచూ లభించేది కాదు. పాదుకాసన శయ్యాది గురునాయధిష్ఠితం నమస్కుర్వీత తత్సర్వం పాదాభ్యాం న స్పృశేత్ క్వచిత్. గురువు వాడిన పాదుకలు, ఆసనాలు, మంచాలు మొదలైన వాటికన్నింటికీ నమస్కారము చేయాలి. కాలితో తన్నరాదు. గచ్చతః పృష్ఠతో గచ్చేత్ గురుపాదౌ న లంఘయేత్ ఓల్బనం ధారయేద్వేషం న అలంకారం స్తథోల్బనాన్. గురువు నడుస్తుంటే వెనకాలే నడవాలి. ఆయన కాళ్ళు దాటరాదు. ఆయన దగ్గర ఆడంబరమైన వేషం ధరించరాదు. ఆడంబరమైన ఆభరణాలు పెట్టుకోరాదు. గురునిందా పరం దృష్ట్యా ధావయేధత వారయేత్ స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వాచ్ఛేదో క్షమాయది. ఎవరైనా గురునింద చేస్తూ ఉంటే వారిని పారద్రోలివేయాలి లేదా నివారించాలి. లేకపోతే ఆ చోటు వదిలి అవతలికి పోవాలి. అలా కాక విని సహిస్తూ ఊరుకొంటే నాలుక కోసుకోవటమే ప్రాయశ్చిత్తం. జిహ్వాచ్ఛేద అనగా నాలుక కోసుకోవడం అంటే వాగ్వాదపరంగా ఖండించటమే ప్రాయశ్చిత్తమని గ్రహించాలి. అప్రియస్య చ హాస్యస్య న అవకాశో గురోః పురః
న నియోగ పరం బ్రూయాత్ గురోరాజ్ఞాం విభావయేత్. గురు సమక్షంలో ఆయనకు ఇష్టం లేని హాస్యం చేయరాదు. చెప్పిన పనికి మించి అధిక ప్రసంగం చేయరాదు. గురువు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉండి దాన్ని గౌరవంతో పాటించాలి. గురూపాసన వల్ల వచ్చే ఫలితాలను వివరిస్తున్నారు. మునిభ్యః పన్నగేభ్యశ్చ సురేభ్యః శాపతోపి వా కాలమృత్యుభయాద్వాపి గురు రక్షతి పార్వతీ. పార్వతీ, పాములు మొదలైన విషజంతువుల నుండి, మునులు దేవతలు మొదలైన వారి శాపాల నుంచి, కాలమృత్యు భయం నుంచి కూడా గురువు శిష్యుల్ని రక్షిస్తాడు. నిత్యం బ్రహ్మ నిరాకారం ఏన ప్రాప్తం స వై గురుః స శిష్యం ప్రాపయేత్ ప్రాప్యం దీపో దీపాంతరం యథా. నిత్యము నిరాకారము అయిన బ్రహ్మ వస్తువును పొందినవాడు సద్గురువు. దీపం మరో దీపాన్ని వెలిగించినట్లుగా ఆయన తన మంచి శిష్యుడికి అందవలసిన దాన్ని అందిస్తాడు. ఇక గురు ధ్యాన మార్గంలో ఆత్మానుసంధానం చేసే విధానం ఉపదేశిస్తున్నారు. ఇదే గురూపాసనకు పరమ లక్ష్యం. గురోః కృపా ప్రసాదేన బ్రహ్మాహమితి భావయేత్ అనేన ముక్తి మార్గేణ హ్యాత్మజ్ఞానం ప్రకాశయేత్. గురుకృపాలబ్ధమైన ఉపదేశంతో నేనే బ్రహ్మను అని భావన చేయాలి. ఇదే ముక్తి మార్గం. దీని చేత క్రమంగా ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుంది. గురువు తత్వమసి అని ఉపదేశిస్తాడు. అంటే నువ్వే పరబ్రహ్మవు అని చెబుతాడన్నమాట. ఇక అంతర్యామిత్వ భావనను ఉపదేశిస్తున్నారు. సంపశ్యేత్ శ్రీ గురుం శాంతం పరమాత్మస్వరూపిణం స్థావరే జంగమే చైవ సర్వత్ర జగతీతలే. భూమి మీద ఉన్న చరాచరాలన్నిటిలోనూ శాంతుడై పరమాత్మ స్వరూపుడై ఉన్న గురువునే చూడాలి. శ్రీ గురుం సచ్చిదానందం భావాతీతం విభావ్య చ తన్నిదర్శిత మార్గేణ ధ్యానమగ్నో భవేత్ సుధీః. విఘ్నుడైనవాడు ముందుగా బుద్ధికి అతీతుడైన సచ్చిదానంద సద్గురువును స్మరించుకొని ఆయన చెప్పిన మార్గంలో ధ్యానంలో మునిగిపోవాలి. ఇప్పుడు అచ్చమైన జ్ఞానయోగ మార్గంలో గురు ధ్యానాన్ని అనుసంధించే విధానం ఉపదేశిస్తున్నారు. పరాత్పరతరం ధ్యాయేత్ శుద్ధ స్ఫటిక సన్నిభం హృదయాకాశ మధ్యస్థం స్వాం గుష్ట పరిమాణకం. పరాత్పరుడు స్ఫటికం వలె పరిశుద్ధుడు అయిన తన గురుమూర్తిని తన హృదయాకాశం మధ్యలో బొటనవ్రేలి పరిమాణంగా ధ్యానించాలి. అలా ధ్యానం చేయగా ఏం దొరుకుతుందో చెబుతున్నారు. అంగుష్టమాత్రం పురుషం ధ్యాయతశ్చిన్మయం హృది తత్ర స్ఫురతి యో భావః శృణు తత్కథయామి తే. హృదయంలో అంగుష్టమాత్రం గల చిన్మయ పురుషుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే కలిగే అనుభవాన్ని చెబుతాను, విను. విరజం పరమాకాశం ధ్రువమానందమవ్యయం అగోచరం తథాగమ్యం నామరూప వివర్జితం తదహం బ్రహ్మ కైవల్యం ఇతి బోధః ప్రజాయతే. నిర్మలము, పరమాకాశ స్వరూపము, శాశ్వతము, ఆనంద స్వరూపము, నాశరహితము, అగోచరము, అగమ్యము, నామరూపాతీతము అయిన ఆ అద్వయ బ్రహ్మము నేనే అనే జ్ఞానం కలుగుతుంది. గురుతత్వ ధ్యానంలోంచి ఆత్మతత్వ అనుసంధానంలోకి సాగిపోయే విధానం చెబుతున్నారు. యథా నిజ స్వభావేన కేయూరకటకాదయః
సువర్ణత్వేన తిష్టంతి తథాహం బ్రహ్మ శాశ్వతం. కడియాలు, భుజకీర్తులు ఇలాంటి ఆభరణాలకు వేరే వేరే ఆకారాలు ఉన్నా నిజానికి అవన్నీ బంగారమే కదా, ఏ భేదము లేదు కదా. అలాగే నేను ఇలా పరిమితాకారంగా కనిపిస్తున్నా ఆ శాశ్వత బ్రహ్మనే. ఈ ధ్యానానికి పర్యవసానం ఏమిటో చెప్పేస్తున్నాడు శివుడు. ఏవం ధ్యాయన్ పరం బ్రహ్మ స్థాతవ్యం యత్ర కుత్రచిత్ కీటో భృంగ ఇవ ధ్యానాత్ బ్రహ్మైవ భవతి స్వయం. ఎక్కడ ఉన్నా ఇలా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలి. అలా చెయ్యగా పురుగు తుమ్మెద అయిపోయినట్లుగా సాధకుడు తానే బ్రహ్మ అవుతాడు. మరో సాధన రహస్యం ఉపదేశిస్తున్నారు. ఇది చాలా ముఖ్యం, జాగ్రత్తగా గమనించండి. యదృచ్ఛయా చోపపన్నం హెల్పం బహుళమేవ వా నీరాగేనైవ భుంజీత అభ్యాస సమయే ముదా. అభ్యాస కాలంలో ఆహారం కోసం తాను ప్రయత్నించకుండా కొంచెమో అధికమో దానంతట అదిగా ఏం దొరికితే అది సంతోషంగా తినాలి, ఆసక్తి లేకుండా తినాలి. సాధన అంటే ఏదో అడవుల్లోనో హిమాలయాల్లోనో చేసేది తప్పితే ఇంట్లో ఉండగా చేసేది కాదు అనుకునే వారి కోసం ప్రత్యేకంగా చెబుతున్నారు. ఏకమేవా ద్వితీయోహం గురువాక్యా సునిశ్చితం ఏవమభ్యసతో నిత్యం న సేవ్యం వైవనాంతరం. నేను అద్వితీయ పరబ్రహ్మను, ఇందుకు గురువాక్యమే ప్రమాణము నిశ్చయము అని ఇలా నిత్యము అభ్యసించేవాడికి తపస్సుల కోసమై అడవులకు పోవలసిన పని లేదు. ఇంట్లో చేసే సాధన తక్కువ రకం అని అనుకుంటారేమో అని ఇలా చెబుతున్నారు. అభ్యాసానిమిషేనైవ సమాధిమధిగచ్చతి జన్మకోటి కృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి. ఇలా అభ్యసించటం వల్ల సాధకుడు ఒక్క నిమిషంలోనే సమాధి స్థితి పొందగలడు. కోట్ల కొలది జన్మలలో చేసిన పాపాలు ఆ క్షణంలోనే నశిస్తాయి. ఆ సమాధి సుఖం గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు ఇక 3 శ్లోకాల్లో. న తత్సుఖం సురేంద్రస్య న సుఖం చక్రవర్తినాం యత్సుఖం వీతరాగస్య సదా సంతుష్టచేతసః. వైరాగ్యం కలిగి నిత్య తృప్తి కలిగిన వాడికి ఉన్న సుఖం దేవేంద్రుడికి లేదు, చక్రవర్తులకు లేదు. రసం బ్రహ్మ పిబేద్యశ్చ తృప్తో యః పరమాత్మని ఇంద్రం చ మనుతేరంకం నృపానాం తత్ర కా కథ. బ్రహ్మరస పానం చేసి పరమాత్మ తృప్తిలో ఉన్నవాడు ఇంద్రుణ్ణే కొరగాని వానిగా చూస్తాడు. ఇక రాజుల మాట చెప్పేదేముంది. దేశః పూతో జనాః పూతా తాదృశో యత్ర తిష్టతి తత్కటాక్షోత సంసర్గా పరస్మై శ్రేయసేప్యలం. అట్టి సాధకుడున్న దేశం పవిత్రమవుతుంది, ఆ జనులు పవిత్రులవుతారు. అట్టివాని కటాక్షము సాంగత్యము పరమశ్రేయస్సైన మోక్షాన్ని కూడా అందించగలదు. కొందరికి త్వరగా సిద్ధి వస్తోంది, కొందరికి ఆలస్యమవుతోంది. ఎందువల్ల? ఆ కారణం చెబుతున్నారు. దేహీ బ్రహ్మ భవేదేవం ప్రసాదాత్ ధ్యానతో గురో నరాణాం చ ఫలప్రాప్తౌ భక్తిరేవ హి కారణం. ఈ విధంగా ధ్యానించటం వల్ల గురువు అనుగ్రహం కలిగి మానవుడు పరబ్రహ్మ అవుతాడు. భక్తి ఎంత ఉంటే అంత ఫలితం లభిస్తుంది. ముక్తస్య లక్షణం దేవి తవాగ్రే కథితం మయా గురుభక్తిస్తథా ధ్యానం సకలం తవ కీర్తితం. దేవి,
ముక్తి పొందిన వాడి లక్షణము, గురుభక్తి, గురుధ్యానం, వీటిని గూర్చి అన్ని విషయాలు నీకు చెప్పాను. ఈ గురుగీత మహిమను కీర్తిస్తున్నారు రాబోయే శ్లోకాలలో. గురుగీతాతి గుహ్యేయం మయాస్తి కథితా శుభా శ్రీగురుం చిన్మయం ధ్యాయన్ యామహం కలయే సదా. చిన్మయుడైన శ్రీగురువును ధ్యానిస్తూ నేను నిత్యము జపించే అతి రహస్యమైన గురుగీతను నీకిప్పుడు చెప్పాను. గురుగీతామిమాం దేవి శుద్ధతత్వం మయోదితం గురుం మాం ధ్యాయతి ప్రేమ్నా హృది నిత్యం విభావయ. పార్వతి, నన్ను భక్తితో గురువుగా ధ్యానిస్తూ నేను చెప్పిన గురుగీతను, శుద్ధతత్వాన్ని నిత్యము భావన చెయ్యి. చివరి మెట్టు దొరికేలాగా, అన్ని భావనలు ఎగిరిపోయేలాగా ఈ గురుగీతను భావన చేయాలి. ఇయం చేద్భక్తి భావేన పఠ్యతే శ్రూయతే తవా లిఖ్యతే దీయతే పుంభే భవేద్భవ వినాశిని. ఈ గురుగీతను భక్తితో చదివినా, విన్నా, వ్రాసినా, ఇతరులకు ఇచ్చినా అజ్ఞానం నశిస్తుంది. ఇవ్వడమంటే ఈ గురుగీతను ఇతరులకు బోధించడం. అనంత ఫలమాప్నోతి గురుగీతా జపేనతు అన్యాశ్చ వివిధా మంత్రా కలాం నార్హంతి షోడశీం. ఈ గురుగీతను జపించినందువల్ల అనంత ఫలం లభిస్తుంది. ఇతర మంత్రాలు దీనిలో 16వ వంతు కూడా చేయవు. సర్వ పాప ప్రశమని సర్వ సంకటనాశని సర్వ సిద్ధికరీ చేయం సర్వలోకవశంకరీ. ఈ గురుగీత సర్వ పాపాలను పోగొడుతుంది, అన్ని సంకటాలను హరిస్తుంది, అన్ని సిద్ధులను కలిగిస్తుంది, సర్వలోకాలను వశం చేస్తుంది. దుస్వప్ననాశినీ చేయం సుస్వప్న ఫలదాయిని రిపూణాం స్తంభిని గీత వాచస్పత్య ప్రదాయిని. ఈ గురుగీత దుస్వప్న దోషాలు పోగొడుతుంది, సుస్వప్న ఫలితాలు ఇస్తుంది, శత్రువులను కూల్చివేస్తుంది, నిన్ను బృహస్పతి వంటి వాణ్ణిగా చేస్తుంది, బ్రహ్మపదాన్ని ఇస్తుంది. దుస్వప్నం అంటే బంధనం కలిగించేది, శత్రువులంటే అరిషడ్వర్గాలు. కామినాం కామధేనుశ్చ సర్వమంగళకారిణి చింతామణిశ్చింతితస్య శ్లోకే శ్లోకే చ సిద్ధిదా. ఇది కోరికలు గలవారికి కామధేనువు, చింతామణి, అన్ని శుభాలను కలిగిస్తుంది. ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్క సిద్ధిని ఇస్తుంది. మోక్షకామో జపే నిత్యం మోక్షశ్రియమవాప్నుయాత్ పుత్రకామో లభేత్ పుత్రాన్ శ్రీకామశ్చామితాం శ్రియం. మోక్షాన్ని కోరి దీన్ని నిత్యము జపిస్తే మోక్షలక్ష్మిని పొందుతాడు. పుత్రులు కావాలని జపిస్తే బహుపుత్రులు కలుగుతారు. ఐశ్వర్యం కావాలని జపిస్తే అమితమైన ఐశ్వర్యం కలుగుతుంది. త్రివార పఠనాత్ సద్య కారాగారాద్విముచ్యతే నిత్య పాఠాత్ భవేచ్చ శ్రీ పుత్రినీ సుభగాచిరం. 3 సార్లు పారాయణ చేస్తే జైలు నుంచి వెంటనే విడుదలవుతాడు. స్త్రీ నిత్యం పారాయణ చేస్తే ఆమె పుత్రవతి అయి దీర్ఘకాలం సుమంగళిగా ఉంటుంది. అకామత శ్రీ విధవా జపేన్మోక్షమవాప్నుయాత్ అవైధవ్యం సకామా చేత్ లభతే చ అన్యజన్మని. విధవ స్త్రీ నిష్కామంగా దీన్ని జపిస్తే మోక్షం వస్తుంది. కోరికతో జపిస్తే మరు జన్మలో సుమంగళి అవుతుంది.
జపేచ్చాక్తశ్చ సౌరశ్చ గణాపత్యశ్చ వైష్ణవః శైవశ్చ సిద్ధిదామేతాం సర్వదేవస్వరూపిణీం. ఇది సర్వదేవ స్వరూపిణి, సిద్ధిదాయిని కనుక దీన్ని దేవీ ఉపాసకులు, సూర్యోపాసకులు, గణపత్యుపాసకులు, వైష్ణవులు, శైవులు అందరూ జపించాలి. ఇక ఈ గురుగీత పారాయణకు, జపానికి అర్హమైన స్థానాలు చెబుతున్నారు. తీర్థే బిల్వతరోర్మూలే వటమూలే సరిత్తటే దేవాలయే చ గోష్ఠే చ మఠే బృందావనే తథా పవిత్రే నిర్మలే స్థానే జప శీఘ్రం ఫలప్రదః. తీర్థస్థలము మారేడు చెట్టు మొదలు, మర్రి చెట్టు మొదలు, నదీ తీరము, దేవాలయము, ఆవుల కొట్టము, మఠము, తులసివనము ఇలాంటి పవిత్రమైన నిర్మలమైన స్థానాలలో కూర్చొని జపిస్తే తొందరగా ఫలం లభిస్తుంది. ఈ గురుగీత వల్ల సాధించగల ప్రయోగాలను చెబుతున్నారు. శాంత్యర్థం ధారయేత్ శుక్లం వస్త్రం వస్యేథ రక్తిమం అభిచారే నీలవర్ణం పీతవర్ణం ధనాగమే. దీనిని శాంతికై, మోక్షానికై జపించేటట్లయితే తెల్లని వస్త్రం కట్టుకొని జపించాలి. వశీకరణ కోసమైతే ఎర్రని వస్త్రం, ధనం కోసమైతే పసుపు పచ్చ వస్త్రం కట్టుకొని జపించాలి. నీలవర్ణ వస్త్రం కానీ, నల్ల వస్త్రం కానీ ధరించి జపించినట్లయితే కామకర్మలతో కూడిన మోహము నశిస్తుంది. గురుభక్తో భవేత్ శీఘ్రం గురుగీతా జపేనతు ధన్యా మాతా పితా ధన్యో ధన్యా వంశ్యా జనా అపి ధన్యా చ వసుధా యత్ర గురుభక్తః ప్రజాయతే. గురుగీత జపించినవాడు త్వరగా గురుభక్తుడవుతాడు. అట్టి గురుభక్తుని కన్న తల్లిదండ్రులు, అతని వంశం వారు, ఆ దేశంలోని వారు కూడా ధన్యులు. చంచల మనస్సుతో ఊగిసలాడే వాళ్లకు ఈ గురుగీత పారాయణ చాలా ఉపయోగిస్తుంది. ఇదం రహస్యం నో వాచ్యం యస్మై కస్మై చ న ప్రియే అభక్త్యే వంచకే ధూర్తే పాషండే నాస్తికే తథా మనసాపి న వక్తవ్యా గురుగీతా కదాచన. పార్వతి, ఈ గురుగీతను ఎవరికి పడితే వారికి చెప్పరాదు. భక్తి లేనివాడికి, మోసగాడికి, ధూర్తుడికి, పతితుడికి, నాస్తికుడికి చెబుదామని మనసులో కూడా అనుకోరాదు. అర్హుడైన వాడికి ఈ గురుగీతను ఉపదేశించి తీరాలి అని చెబుతున్నాడు శివుడు. అత్యంత పక్వ చిత్తస్య శ్రద్ధా భక్తియుతస్య చ ప్రవక్తవ్యా ప్రయత్నేన మమాత్మా ప్రీయతే తదా. బాగా పరిపక్వమైన మనసు గలవాడికి, శ్రద్ధాభక్తులు కలవాడికి దీనిని తప్పక చెప్పాలి. అలా చెబితే నా మనసు సంతోషిస్తుంది. తను గురువు కావాలనే వెర్రి తగదన్నారు కదా. ఇప్పుడు అనర్హులైన బడుగు గురువులను ఆశ్రయించవద్దని బోధిస్తున్నారు ఇక 3 శ్లోకాల్లో. గురవో బహవః సంతి శిష్య విత్తాపహారకాః దుర్లభస్స గురుర్లోకే శిష్య సంతాపహారకః. శిష్యుల డబ్బు దోచుకునే గురువులు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ శిష్యుడి తాపాలను దోచుకునే గురువు దొరకటం చాలా కష్టం. జ్ఞానహీనో గురుం మన్యో మిథ్యావాదీ విడంబకః స్వవిశ్రాంతిం న జానాతి పరశాంతిం కరోతి కిం. జ్ఞానహీనుడై అసత్యాలతో, ఆడంబరాలతో తనను గురువుగా చెప్పుకునేవాడు తనే ఆత్మశాంతి నెరుగడు.
ఇక ఇతరులకు శాంతిని ఎలా కలిగిస్తాడు? అట్టివాడిని గురువుగా తీసుకోవద్దు. స్వయం తరితుమక్షమ పరాన్నిస్తారయేత్ కథం దూరే తం వర్జయేత్ ప్రాజ్ఞో ధీరమేవ సమాశ్రయేత్. తను తరించలేనివాడు ఇతరులను ఎలా తరింపచేస్తాడు? తెలివిగలవాడు అట్టివారిని దూరంగా వదలి ధీరుడైన సద్గురువునే ఆశ్రయించాలి. మరొక్కసారి సచ్చిదానంద స్వరూపి అయిన గురువునకు నమస్కరిస్తూ గ్రంథాన్ని ముగిస్తున్నారు ఇక 3 శ్లోకాల్లో. సచ్చిదానంద రూపాయ వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే. సర్వవ్యాపకుడు, పరమాత్మ స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, ఆనందస్వరూపుడు అయిన సచ్చిదానంద రూప శ్రీ గురుదేవునకు నమస్కారము. సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లేశహారినే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. విష్ణు స్వరూపుడు, క్లేశనాశకుడు, ఉపనిషత్తులచే తెలియదగినవాడు, మనస్సులకు సాక్షి, బుద్ధి వృత్తులకు సాక్షి అయిన సచ్చిదానంద రూప సద్గురువునకు నమస్కారము. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్తం విజానామి సదాత్మతత్వం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. నేనే విష్ణువును, అన్నింటా వ్యాపించి ఉన్న ఆత్మను, ఈ జగత్తంతా నాలోనే కల్పితమయ్యింది అని ఈ సద్రూపమైన ఆత్మతత్వాన్ని ఎవరి అనుగ్రహం వల్ల తెలుసుకొన్నానో ఆ సచ్చిదానంద సద్గురువు పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. ఇతి శ్రీ స్కాందపురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే శ్రీ గురుగీతా సమాప్తా. ఇట్లు శ్రీ స్కాంద పురాణమున ఉత్తరఖండమున ఉమామహేశ్వర సంవాదమున శ్రీ గురుగీత సమాప్తమైనది. జయ గురుదత్త.